నిన్న వర్షం కొట్టినందుకు కొంచెం కొంచెం అయితే పచ్చగా అనిపిస్తున్నాయి, కానీ ఈ చెట్టు ఏందో ఎండిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో ఏమో ఇది అంటే ఇట్లా ఆకు పోయి ఇట్లా మనకు కొత్త వస్తుందో తెలియదు. ఈ మామిడి చెట్టు ఏమో ఈ కొమ్మ మొత్తం రాలిపోతూనే ఉంది. ఇది కొత్త వస్తుందో తెలియదు. ఇది అల్లనేరేడు చెట్టు అయితే కొంచెం పచ్చగా ఉంది. ఈ జామ చెట్టు అయితే కొంచెం ఒక 2 రెమ్మలు వెళ్ళినాయి. ఈ వర్షం పడితేనైతే కొంచెం ఎక్కువ పెరుగుతాయట. కానీ ఇదైతే చల్లగా మస్తు ఉంది. ఇలా చూడు, నీకు కూడా ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ప్రశాంతంగా ఉంది. ఇదైతే మంచి వాతావరణం, మంచి చల్లగా ఉంది. ఈ కుర్చీకాడ కూర్చుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఈరోజు అయితే నీళ్ళు వేయలే, ఎందుకంటే నైటే ఘోరంగా వర్షం పడింది. అందుకని చెప్పేసి అయితే ఈరోజు అయితే నీళ్ళు వేయలేదు. ఒకసారి అయితే బైక్ కాడ కూడా పోయి చూసేద్దాం. యాక్చువల్లీ నిజంగా వర్షం పడిన తర్వాత నెక్స్ట్ డే 2 డేస్ వరకు పచ్చగా ఉంటుంది. ఈ దారి అయితే మంచిగా పచ్చగా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఇవి ఏమంటారు మన కానుగ చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఈ రోడ్లో. ఇక వర్షం పడ్డ నెక్స్ట్ డేనే అవి ఆకులు మొత్తం మంచిగా విప్పుకుంటాయి, చల్లగా ఉంటుంది. నిజంగా ఇంటికాడి కంటే బయట మంచిగా ఉంది. ఈరోజు అయితే మంచిగా ప్రశాంతంగా ఉంది. ఒక్క వెహికల్ రాదు, పొల్యూషన్ లేదు, స్వచ్ఛమైన గాలి, పిచ్చుకల సౌండ్, పిట్టలు అరుస్తూ ఉంటాయి, పిట్టగుళ్ళు గడుకుంటూ ఉంటాయి. ఎంత బాగుంది తెలుసా అసలు. ఇలాంటి టైంలోనేమో ఇక ఊరు వదిలిపోబుద్ది కాదు, అసలు సిటీ కూడా గుర్తురాదు. సిటీకి పోతేనేమో అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ మనకు దగ్గర ఉంటాయి కాబట్టి, అన్నీ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ వస్తే ఇటు రాబుద్ది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఫీలింగ్ సూపర్. నిజంగా అసలు ఎంత బాగుందంటే ఆస్వాదించడానికి అప్పుడప్పుడు అనిపిస్తుంది. నిజంగా ఆస్వాదిస్తే కూడా ఇంత ఆనందం వస్తుంది అని. ఇక ఇప్పుడు ఉంది నా పరిస్థితి అట్లా. మొన్న ఒక సందర్భంలో గడ్డాం అంటే ఒక అన్న కామెంట్ పెట్టండి, అసలు గడ్డాం అంటే ఏందని. ఇగో దీన్ని గడ్డి బామ అంటారు. అయితే ఇది ఏంటంటే ఇక్కడ వరి ఉంది కదా, వరి కనిపిస్తుంది, ఇదంతా వరి. ఈ వరి కోసిన తర్వాత వడ్ల గింజలు తీసిన తర్వాత దానికి వచ్చే గడ్డి మిగులుతుంది కదా, ఆ గడ్డిని ఎండబెట్టి ఇట్లా ఒక దగ్గర కుప్పేస్తారు. దీన్నే గడ్డివామ అంటారు. ఈ గడ్డాన్ని ఏం చేస్తారంటే ఇవి గేదెలు తింటాయి, బర్రెలు తింటాయి, ఎద్దులు తింటాయి, ఆవులు తింటాయి. వాటి కోసం అని చెప్పేసి ఇట్లా వేస్తారు. ఇట్లా ఒక దగ్గర ఎందుకు వేస్తారంటే వర్షం వచ్చినా కూడా తడవదు అన్నట్టు. బయటికి వెళ్ళి ఇక్కడ కిందికి వెళ్ళిపోతాయి నీళ్ళు, ఇక్కడ లోపల ఉన్నది తడవదు ఈ గడ్డి. అందుకని చెప్పేసి ఈ గడ్డాన్ని ఇట్లా వేస్తారు. కరువు పని అయిపోయినట్టుంది. కరువు పని వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ పోతారు. యాక్చువల్లీ నిన్న కరువు పని వాళ్ళకి ఒక వీడియో తీయాల్సి ఉంటే మర్చిపోయినాము. కరువు పని వాళ్ళందరూ వీళ్ళు వస్తారు కదా, వీళ్ళందరికీ నిన్న చెర్ల పోయి కూల్ డ్రింక్స్ ఇచ్చినాం. అంటే పెరుగుతోటి మజ్జిగ చేసి, ఆ మజ్జిగ ఎండలో వీళ్ళు పనిచేస్తారు కాబట్టి వీళ్ళందరికీ మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి నిన్న కొంచెం కూల్ చేసిన వాళ్ళని నిన్న మస్తు ఫీల్ అయిపోయారు నిజంగా. ఇగో ఇది వచ్చేసి రాజు వాళ్ళది, అమ్మేసారు, ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఇప్పుడు వావ్, ఇది వచ్చేసి మా పెద్దమామ వాళ్ళది, మా రాజు వాళ్ళది. గడ్డి అయితే కోసిండు, కానీ నైట్ వర్షానికి మొత్తం తడిచిపోయినాయి. మొత్తం బండ మీద కోసిరు, అన్నీ తడిచిపోయినాయి, ముట్లన్నీ తడిచిపోయినాయి. పోయి నిన్ననే కోసిరు, నిన్ననే వర్షం వచ్చింది, మొత్తం తడిచిపోయినాయి. ఇక నా బ్యానర్లు కూడా కప్పిరు. మరి అది ఎంతవరకు కవర్ అవుతుంది అనేది అక్కడికి రిటర్న్ వచ్చినప్పుడు చూద్దాం. ఆ బండ మీద ఎండ కోసిరు, కనిపిస్తారు ఇద్దరు, చాలా దూరం ఆ బండ మీద ఆడ ఎండ కోసిరు మామ వాళ్ళు. అంటే ఇన్ని 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి, అక్కడ నుంచి వాళ్ళ కట్ట మీదకి వెళ్ళి. అంటే కెమెరా మంచిగా ఉంది కాబట్టి ఇది ఫోకస్ అక్కడ వరకు వచ్చింది. ఇదంతా చిన్న మామూలు, పెద్ద మామూలది. వాటర్ చూడు, అబ్బా ఎండినాక వాటర్ పెడితే ఎట్లుంటుంది, ఇట్లా ఎందుకు పరిస్థితి. ఇది వచ్చేసి కరివేపాకు, అప్పుడు ఇడికెళ్ళి తెంపుకపోయేటోళ్ళం. ఈ కరివేపాకు పచ్చి తినడం వల్ల ఉపయోగం ఏంటంటే తల లేని వాళ్ళకి ఎంట్రుకలు ఎక్కువ వస్తాయట. నేను కూడా తినొచ్చు కాబట్టి తింటున్నాను అప్పుడప్పుడు, ఎప్పుడు వస్తాయి తెలియదు. ఇది వచ్చేసి మామిడి చెట్టు, ఇది కాయాలి కానీ ఈసారి కాయలేదు. అవి కాసినాయి. పచ్చళ్ళు ఎప్పుడైనా ఈ చెట్టుకి పెడతాం, ఎప్పుడైనా ఇదే చెట్టుకి పెడతాం. ఇది ఒకటి, అటు అమ్మ పెట్టిన చెట్టు ఒకటి. వావ్, సంబంధం లేకుండా సీతాఫలాలు వచ్చినాయి, ఎందుకో ఏమో. సీతాఫల చెట్టుకు సీతాఫలాలు వచ్చినాయి. ఇదంతా పెద్దమామలది, ఆల్రెడీ పెద్దమామలది కూడా ఒక మడి ఎండినట్టుంది, కింద పడ్డది. మామ పోతుండే ఇప్పుడే బైక్ అడికి వెళ్ళి. వావా కిందనేమో నీళ్ళు, పైననేమో చెట్టు, మధ్యలోనేమో చల్ల గాలి. వర్ణించలేని అనుబంధం, వర్ణించలేని అనుభూతి, సూపర్. మధ్యలోనేమో కరివేపాకు. అయితే నేనేం చేస్తా అంటే ఆకులు కానీ, కొన్ని పండ్లు కానీ, పువ్వులు కానీ డైరెక్ట్ చెట్టు మీద తినేస్తూ ఉంటా, మేక టైప్ అన్నట్టు. అట్లా తినడం వల్ల ఏమవుతుందంటే మేక స్ట్రాంగ్ ఉంటుంది కదా, అట్లా మనం కూడా స్ట్రాంగ్ ఉంటాం అన్నట్టు. కానీ పొట్టనే తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుందేమో కానీ. సో
చూద్దాం దాన్ని కూడా. అప్పుడు పోచమ్మ చేతి వంట ఇగో ఇక్కడ చేస్తుంది. పోచమ్మ చేతి వంటల వీడియో తీస్తున్నప్పుడు ఇగో అట్రాక్షన్గా ఎప్పుడైనా ఈ అరటి గొల్లలు కనిపిస్తుండే. ఈ అరటి చెట్లే మస్తు అట్రాక్షన్గా అనిపిస్తుండే. ఒక్కసారి జూమ్ అవుట్ చేసి ఫోకస్ కొడితే ఇట్లా మస్తుగా అనిపిస్తుండేవి. దాదాపు నేను పుట్టినప్పటి నుంచి ఈడ అరటి చెట్లు ఉన్నాయి. అంటే ఎప్పటి ఇంతే ఉంటాయి. ఒకటి పెరుగుతుంది, దాన్ని కొట్టేస్తారు, పక్కకెళ్ళి ఇంకోటి పెరుగుతుంది, అది దాన్ని కొట్టేస్తారు, పక్కకెళ్ళి ఇంకోటి కొడుతుంది, అట్లా కొట్టేస్తూ ఉంటారు. కానీ ఇది మన తోటలోనే దాని లెక్క కాదు. చూడు ఎంత పొడుగుందో, కోటి ఎంత తోట చూడు, సామిరంగా ఒక్కటి తింటే కడుపు నిండిపోవాలి అట్లా ఉన్నది ఇది. కానీ స్ట్రాంగ్ ఉంటుంది, మంచిగా ఉంటాయి ఇవి. కానీ ఎప్పుడు మక్కినది తినలే ఇక్కడ. ఇదంతా చిన్న మామూలు. అది నిన్న ఓపిచ్చేసారు అరుణ్ వాళ్ళది. వాళ్ళు ఏమో తీసుకుపోయి రోడ్డు మీద వచ్చారు. వాళ్ళవి కూడా ఒడ్లు ఎండిపోయినాయి. ఎండిన తర్వాత నైట్ వర్షానికి తడిచిపోయినాయి. ఇది వచ్చేసి కోళ్ళ ఫార్మ్. ఇవేమో చిన్నమామల బర్రెలు. అరుణ్ వాళ్ళ చిన్నమామ వాళ్ళ బర్రెలు ఇవి. ఒక ఆవు తెచ్చుకోండి మొన్ననే. ఆవు మంచిగా ఉందా, సూపర్ అనిపిస్తుంది. లొకేషన్ చూడు ఎంత మంచిగా ఉంది నిజంగా, ఎంత గ్రీనరీగా పచ్చగా. ఇవిగా చెప్తుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది, కానీ ఎంత బాగుంది కదా వెదర్. నాన్నగానే తీసుకొస్తే ఈ ఉయ్యాల ఊపమంటుంది వచ్చి, పప్ప ఉయ్యాలు ఊగుతా, నాన్న ఉయ్యాలు ఊగుతా అంటుంది. ఇది పొజిషన్. ఇగో మన రేకులేసినాం అన్నమా గుడిచే. ఇగో ఇదే ఈ రేకులేసినాం. అలానే పెద్ద మామ బర్రెలు కట్టేసిండు. ఇక చిన్న మామనేమో ఇడ కట్టేసిండు. ఈయనకు 2 బర్రెలు, ఆయనకు 2 బర్రెలు. ఈయనకు కావు, ఆయనకు దుడ్డే. మంచిగా ఉంది. బావి ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఈయనే ఒక మంచి వేసుకొని పైన ప్రశాంతంగా సర్ది తెచ్చుకొని ఈయనే తిని ఈయనే వండుకుంటే ఎంత మంచిగా ఉంటుందో. ఈ యాప్ చెట్టు కొట్టేది లేకుండా కానీ సినిమా కొట్టి పడేసింది. ఇక్కడ రాజు వాళ్ళు ఎల్లమ్మ గుడి చేస్తారు. ఎల్లమ్మ గుడి ఇది కట్ట మైసమ్మ గుడి, రైట్, మైసమ్మ గుడి. ఈ వచ్చే నెలన ఈ నెలను ఇక్కడ దావత్ చేస్తారు, పటం వేస్తారు, పెద్దత్తమ్మ పండుగ లెక్క చేస్తారు అన్నట్టు. ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఇదే నెలలోనా మరి వచ్చే నెలనే చేస్తారు. మొన్నంటే రాజు కూడా అన్నాడు బాబు బయకాడ పండుగ చేయాలని. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇక ఇది వచ్చేసి చెరువు. ఈ చెరువు పక్కనే మనకు అటు సైడ్ ఉంటుంది ల్యాండ్ స్ట్రేట్లో, ఇట్స్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం పోయేది మన బావి దగ్గరికి. మన పొలం ఎట్లుందో చూసేద్దాం ఒకసారి. ఈ వర్షానికి మన ఫీల్డ్ మొత్తం ఎట్లుందో చూసేద్దాం. ఈ వాయిస్ మంచిగా అనిపిస్తుంది. ఈ పిట్ట చూడు, కిక్కిరి 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 కిక్కిరి. అరవబ్బా, నేను అరవంగానే స్టాప్ చేసినావు. ఇది కూడా ఒకటి ఉంది. ఎటువై ఇవి ఇది అరువు బాగున్నాయి. ఇలా చేపలు కూడా ఉంటాయి. ఈ ఎండాకాలంలో వస్తే చేపలు కూడా పట్టవచ్చు చిల్లర. వావ్, ఈయన చూడు లొకేషన్. వా 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 వా, ఇంత బాగుంది అసలు ఈ లొకేషన్. పోయినసారి గణేశుడు మేము ఇళ్ళనే వేసినాం. గణేశుడు మొత్తం ఈ కలర్ అయ్యాడు. మా గణేశుడు ఇది మేము వేసిన గణేశుడు. ఇలా చేపలు మంచిగా ఉంటాయి, దొడ్డిగా మస్తు ఉంటాయి. అప్పుడు గుర్తుందా మీకు, అమ్మున్నప్పుడు ఈడేస్తుంటే వ్యవసాయం. ఇంకో ఇదే పొలం, ఈ చెర్ల అంతుండే. ఇప్పుడు మీకు ప్రతిసారి చూపిద్దాం అనుకుంటా, కానీ డ్రోన్ ఎగిరేయలేము. ఇక్కడ డ్రోన్ లేదు మనకేమో. 2 ప్లేసులు, ఒకటేమో అటు సైడ్ ఉంటుంది, ఒకటేమో రైట్ సైడ్ ఉంటుంది మనకు. ఇది చెరువు అనుకుంటే ఇది కట్ట, ఇదేమో కట్ట, చెరువు కట్ట. అదేమో మన ల్యాండ్. దాంతోపాటుగా ఇక్కడ ఉంటుంది మన ఇంకో ల్యాండ్. ఇటు కనిపించిందా, పోయినసారి వేసినాం ఇక్కడ. అంటే 2 చెరువులోనే ఉంటాయి. అది చెరువులో ఉంటుంది, ఇది చెరువులోనే ఉంటుంది. అంటే అదేమో చెరువులో మొత్తం రాదు, ఎంత చెరువు నిండినా మనం మడ్లకు రావన్నట్టు. అక్కడ ఇక్కడనైతే ఒకటే పంట వేస్తాం అన్నట్టు. చూపిస్తుందా, వావ్, మామిడికాయలు ఉన్నాయి. మన చేనులో గన్నిగానం పెట్టుకొని తినబుద్ధి కాదు. ఇక్కడ చూసేసరికి నోరు ఊరుతుంది, కానీ ఒకటి తినాలి. ఎట్లా తిందాం? ఆ తాత మన వీడియోలు కూడా చూస్తాడు. తాత అవుతాడు ఈ చేను అయినా. ఏమన్నా సరే ఒకటైతే తినాలి. ఇప్పుడు మంచిగా చూడడానికి మంచిగా కనిపిస్తున్నాయా? దొంగలు పడుతురు తాతో. ఏది తిందాం? అంత పెద్ద తినగలుగుతామంట. ఈ చిన్న ఉంది, ఈ చిన్న తిందాం. అమ్మా, ఫ్రెష్, దిస్ ఈజ్ అ ఫ్రెష్. కడుక్కొని తిందాం. ఈ చెర్లగా అడుగుతా మరి గలీజ్ ఉంటాయేమో. చెర్ల వాటర్ గలీజ్ ఉంటాయి, కానీ బోర్లు ఇప్పుడు ఎవరు వేయరు. ఎందుకంటే అందరూ తడార పెడతారు. మేము మంచిగా ఆరబెట్టినాం, అయినా నీళ్ళు రాత్రి వర్షానికి నీళ్ళు పడ్డాయి. పోయిన సంవత్సరం మనం వరేసింది ఈ మడి కూడా వేసినాం.
కానీ ఇప్పుడు ఈ మడి మనకు పోయినసారి మొన్న తేలలే, అంటే ఇప్పుడే వాటర్ ఇక్కడ వరకు ఉన్నాయి, అంటే 6 నెలల తర్వాత కూడా. మొన్నటి వరకు అయితే అసలు ఇది మొత్తం మునిగిపోయింది. ఇక అందుకని ఇక్కడ ట్రాక్టర్ రావడానికి ఇబ్బంది, ఎందుకంటే చుట్టూ పొలాలే ఉంటాయి, ఎక్కడి నుంచి కూడా రావడానికి లేదు. ఇదేమో చెరువు, ఇక్కడ నుంచి మొత్తం చుట్టూరా మనకు పొలాలే ఉంటాయి. అందుకని ఈ మడిలోకి రావడానికి చాలా రిస్క్ అయింది. అందుకని ఈ మడి ఈసారి వదిలేసినాం. ఈ మడితో పాటు అక్కడ కింది మడి కూడా కదా వదిలేసినాం. ఇగో వాటర్ ఇంకా ఇన్ని కనం వస్తున్నాయి చూడు. చేపలు అయితే దగ్గర వరకు వస్తాయి, ఇడికి వచ్చి మనుషులను చూసిపోతే ఇడికి వెళ్ళి చేపలు. అబ్బా చెప్పు చూడు ఎట్లా దిగబడిపోయి. సో ఫైనల్లీ మామిడికాయ అయితే మంచిగా అడిగేసిన, తిందాం ఇప్పుడు ఎట్లుంటుందో. వావ్, కొత్త మామిడికాయ పుల్ల ఉంటుందేమో అనుకున్నా, చిన్నగా ఉంది కదా, పుల్ల ఉంటుందేమో అనుకున్నా. బాబా చెరువు పక్కన నుంచొని స్వచ్ఛమైన మామిడి పండు తింటున్నాను, కాయ తింటున్నాను. సూపర్. ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్తున్నా నేను. ఈడికెళ్ళి ఈ మాడి మాదేనట, కానీ ఎప్పుడు చెరువులోనే ఉంటుంది. చెరువులో ఉన్నాడట మా తాత, అది ఎప్పుడు చెరువులోనే ఉంటుంది. సరే ఇప్పుడు పంట వేసుకుందామంటే కూడా అది చెరువు ఎండదు, దాన్ని మేము వేయలేము. ఇంకా పోయినసారికి ఇది మిగిలింది కాబట్టి ఇదన్నీ వేయగలిగినాం. మరి వచ్చేసారి కన్నా కొంచెం లేట్ వేయాలి, లేట్ వేస్తానన్నా దొరుకుతుండొచ్చు. ఇప్పుడు అది మనవారి కింది నుంచి వస్తే అడిగిపోదాం. యాక్చువల్లీ ఇది వచ్చేసి చెరువు, ఇది పోయినసారి వేసినాం అమ్మున్నప్పుడు ఈ మాడి కూడా. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లో ట్రాక్టర్ రాలేకపోయింది, అందుకని ఇది కూడా వదిలేసినాము. ఇక దీని పక్క నుంచి వేసినాం మనం. ఇది మన వరి. అయ్యా కనిపిస్తుందా, ఘోరంగా కింద పడిపోయింది. అయ్యో మై గాడ్, ఇట్లుంటే ఎట్లా పరిస్థితి. వరి కోయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మిషన్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా పడితే. ఓ అక్కడ నుంచి అయ్యో ఈ 3 మూటలు మొత్తం కింద పడిపోయినాయి. ఓ మై గాడ్, ఎంత మంచిగా వచ్చింది కదా అనుకున్నాం, కానీ ఇట్లా పడిపోయింది మొత్తం. పడిపోయింది ఏర్పడుతుందా, ఇగో ఇట్లా ఆడ 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 మొత్తం పై దాకా పడిపోయింది. ఇట్లనే అనుకుంటున్నా ఉన్నా, నిన్నటి వర్షము నిన్నటి గాలి ఎట్లా ఇబ్బంది పెడుతుందో అనుకున్నా, సేమ్ పొజిషన్ అయింది ఇది. అక్కడ పోయి ముందు పోయి చూద్దాం ఇంకొంచెం. మనం బోర్ బంద్ చేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ దగ్గరకు వస్తుంది. మొత్తం ఎండిపోయినుండే, కానీ రాత్రి వర్షానికి మళ్ళీ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇదంతా పడిపోయింది. ఇంకో హైట్ చూసినావా, ఆల్మోస్ట్ నాకు ఇంకో నా పొట్ట వరకు వచ్చింది హైటు ఇట్లా. అందుకనే ఈ వరి కూడా ఇంత హైట్ పెరగదు. హైట్ పెరిగిందంటే ఇట్లా గాలికి కింద పడిపోతుంది. మామిడికాయ అయితే మస్తు ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. ఇంత కూడా పుల్లగా లేదు, పీస్ కట్టింది, జబర్దస్త్ ఉంది. ఈ వాటర్ అన్ని పోవాలి కదా, అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు ఏం పార తీసుకురాలేదు, ఓన్లీ చేయితోటే ఇదంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ వాటర్ అన్ని వెళ్ళిపోతే అప్పుడు ఎండుతుంది, ఎండాలి ముందుగా ఇది. అమ్మ మొత్తం ఎండిపోయిన పొలం మళ్ళీ పచ్చిగా అయిపోయాయి ఈ వర్షం వల్ల. చెడగొట్టు వానాలంటే ఇదే కావచ్చు. ఎంత కష్టపడితే ఇది వస్తుంది. అన్నం అందుకనే పడేయద్దు, అన్నం అందుకనే నేను వేస్ట్ చేయబోద్ది కాదు. ఎంత ఉన్నా సరే కడుపులో పోతే ఖరాబ్ కాదని చెప్పేసి తినేస్తా. ఇంత కష్టపడితే కదా వచ్చేది మనకు రైట్. చలో సాయంత్రం వరకు ఉన్న నీళ్ళని వెళ్ళిపోతాయి. సో ఫైనల్గా అయితే మడ్లలో ఉన్న నీళ్ళు మొత్తం కిందికి అయితే తీసేసినాం. ప్రతి ఒక్క మడి నుంచి అన్ని నీళ్ళు మొత్తం కిందికి వచ్చే ప్రయత్నం అయితే చేసిన. ఇక అది ఈరోజు రేపట్లో మొత్తం ఎండిపోవాలి. ఎండిపోతేనే దాన్ని కోయడం అవుతుంది, లేకపోతే ఈ చెర్లకి వెళ్ళి హార్వెస్ట్ అవ్వాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కుక్క అనిపిస్తుందా, ఆ కట్టేసిన కుక్క ఎప్పుడు నన్ను చూస్తే మరుగుతుంది. అది కోళ్ళ ఫారంలో ఉంటుంది. ఇప్పుడు దాన్ని వదిలేసారు. నాకు ఇక్కడికి లెవెల్ అంటే భయం అవుతుంది. అదేమో అట్లెట్లా తిరుగుతుంది, నా చుట్టే తిరుగుతుంది. లెవెల్ అంటే భయం అవుతుంది.
అటు పిలువురా అంటే దాన్ని పిలుస్తలేడు. ఇవి కోళ్ళ ఫార్మ్ ఇది, అందుకెళ్ళి వచ్చింది పూరపాటున. ఇవి లేచిపోతే భయం అవుతుందని చెప్పేసి ఇట్నే కూర్చుంటున్నా. అదేమో నా చుట్టే తిరుగుతుందని పోతలేదు, దాని పని మీద అది ఉంది. ఇంటికి పోదాం ఇక. దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, నేను ఎటు పోతే అట్టే వస్తుంది. ఇది ముంగడికి పోతే నాకన్నా ముందే పోతుంది, మళ్ళీ వెనకకి వస్తే మళ్ళీ నా వెనకనే తిరుగుతుంది. నాకేం భయం అవుతుంది దీన్ని చూస్తే. తక్కువ లేదు, ఇది మీద పడ్డది అంటే ఏం లేదు, మొత్తం సప్ప తినేస్తుంది నన్ను. భయం అవుతుంది, ఇటు రాకుండా చూసుకోవాలి దాన్ని. ఇది ఇటు పోతే నా వచ్చినట్టు నాయంబడి వచ్చి పడుతుంది కుక్క. చూస్తుంది అయితే, ఇటే చూస్తుంది కదా. అయ్యో కర్స అయింది ఇది. అటు ఓరా, అది నీకు దండం పెడతా. మల్లన్న స్వామికి జై, మల్లన్న స్వామికి జై, మల్లన్న స్వామికి జై. వెళ్ళిపో దేవుడా దేవుడా దేవుడా, అటే వెళ్ళిపో దేవుడా. జై బోలో కొమరవెల్లి మల్లన్నకి జై, జై 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 శ్రీరామ్, జై హనుమాన్ వీరంజనేయ స్వామికి జై. అటే వెళ్ళిపో దేవుడా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. దగ్గరికి రాకు దగ్గరికి రాకు దగ్గరికి రాకు దేవుడా దేవుడా దేవుడా. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అమ్మ నా పక్క నుంచే తిరుగుతుంది ఇది, ఏందో ఏమో ఇది నాయమడి పడుతుంది ఇట్లా. నాకేం భయం అవుతుంది. అరే దీని అమ్మ, ఇది నా ముంగట్టుకు వచ్చి పడవుతుంది. ఇది తక్కువ లేదు ఇది చూసానికి. నేను ఏం కూడా అనలేదు దీన్ని, ఎందుకు నా ఎంబడి పడుతుందో అర్థమవుతలేదు. వెళ్ళిపో 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 వెళ్ళిపో, అటే వెళ్ళిపో. ఇది వెళ్ళిపోతుంది అనుకుంటే మళ్ళీ రిటర్న్ మరింది ఇది. ఏం చేస్తుందో ఏమో, నన్ను భయం అవుతుంది నాకైతే. చేతిలో కట్ట కూడా లేదు నాకు. అరే దీని అమ్మ ఇట్లా పడుతుంది ఇది. ఇక్కడే కట్ట తీసుకొని కూడా ఇంత పిరికిపోతుందా ఇది. ఒరే ఈ తల్లి, ఇట్లా చూస్తుంది చూడ. అది ఎందుకు వస్తుందో ఏమో అర్థమవుతలేదు. వెళ్ళిపో, చల్ చల్ భాగా చల్ మార్గంగా. ఇంతకుముందు పొద్దున పోయేటప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయినా కదా చూపించుకుంటా. ఇక్కడ ఒక మామ ఉండే, గుర్తుందా? పోయేటప్పుడు మామతో మాట్లాడినా. అయితే ఇది వచ్చేసి పుంటికూర తీసుకో బిడ్డ ఇంటికి అన్నాడు. చిన్నగా ఉంది కాదు మామ అని చెప్పిన. అయితే గట్టేడు నువ్వు కింద ఉందట, పెద్దగా ఉంది అన్నాడు. అది దెంపుకపో అన్నాడు. కానీ ఇదేమో చిన్న చిన్న ఆకులు. పుంటికూర, స్వచ్ఛమైన పుంటికూర, ఎంత బాగుంది కదా. బావ్ తెలుసుగా మనకేమనిపిస్తుంది, ఇట్లా ఆకులు కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్ తినేయాలనిపిస్తుంది. ఎట్లా తింటాం? ఫుల్లా ఉంటుంది పుంటికూర కదా. ఎంత మంచిగా ఉంది చూడు, పుంటికూర మస్తు వచ్చింది. ఎంత మంచిగా ఉంది చూడు, చిన్న చెట్టు. వావ్ సూపర్. దీన్ని చూస్తే మనకేమనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది. వా పుల్ల ఎంత బాగుందో, సూపర్. మొత్తం పొత్తం పెట్టాల్సి వస్తుంది ఇటుకెళ్ళాదాకా. పుట్టుకూరలకి కాడ ఫుల్గా ఉంటుంది. ఇది మొత్తం వరేసిండు అంటే దీని కింద ఉంది అది పుంటికూర. ఇప్పుడు అంత దూరం ఓడిపోతారు, ఈ గంటలు దాకా ఉంటాయి అటు పోతే. ఇదే పెద్దగా కదా తెంపుకపోదాం. ఇవాళ రేపట్ల పెద్దగా అవుతుంది, ఇదే తెంపుకపోదాం. ఇక మళ్ళీ ఇట్లా పోవాలంటే అట్లా తిరిగిపోవాలి. ఇది వచ్చేసి బాయ్, ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి ఇలా. పాము చూపిస్తాం మీకు ఒకటి. ఇప్పుడు కనిపిస్తుందా? ఎటు పోయింది ఇది? ఇక్కడే ఉండే, ఇక్కడ ఇందులో ఉంది పాము.
పెద్ద పాము, చాలా పొడుగుండే. వెళ్ళిపోయింది పరారు. ఈ ఏరియాలో ఎప్పటికొక పాము ఉంటుంది ఇక్కడ. అది అదేనేమో, కానీ భయపడి వెళ్ళిపోయింది లోపలికి. అది జస్ట్ మిస్. ఫోన్ నా చేతిలో ఉంటే అయిపోతుండే. జేబులో ఉంది, జేబులోకి వెళ్ళి తీసేలోపు వెళ్ళిపోయింది పాము. పెద్ద పాము, చాలా పొడుగు ఉంది. ఎంతో దూరం కాదు, ఇగో గ్రీన్ కలర్ కనిపిస్తుందా, ఇదే మన ప్లాటు. ఇగో ఈయనే పాము, ఈయనే పాము, ఈయనే ప్లాటు. ఈ చెట్టు వచ్చేసి పులిచేరు చెట్టు అంటాం మేము. ఈ పండు కనిపిస్తుందా, ఇది పులిచేరు పండు, పులిసేరు అంటారు దీన్ని. ఈ పళ్ళను మేము తింటాం. ఎట్లుంటుంది అంటే ఇది ఇట్లుందా, దీన్ని పిసికేస్తే మొత్తం కలర్ వచ్చేస్తుంది. చూపిస్తారు ఎట్లా వచ్చింది. దీన్ని పులిచేరు చెట్టు అంటాం మేము. అంటే ఇది ఇంకా కొంచెం వాడిపోయింది. ఇంకా కొంచెం మంచిగా ఉండాలంటే ఇవి చూడు, దీంట్లో నుంచి రసం కారుతుంది. వచ్చింది పులిసేరు తింటుంటాం. ఇది మీ సైడ్ ఏమంటారు కమెంట్ చేయరు ఒకసారి. పులిసేరు చెట్టు అంటాం మేము, తింటున్నా. పాములు ఎక్కువ తింటాయి అంటే ఈ పళ్ళని.